మూవీల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ కామనే. కానీ ఒక్కోసారి ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ ఛాన్సులు రావడానికి చాలా కాలమే పడుతుంది. అది ఎంత కాలం అన్నది చెప్పలేం కూడా. అలాంటి అనుభవమే బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్కు ఎదురైంది. 15 ఇయర్స్ మూవీల్లో యాక్ట్ చేయకుండా ఉన్న బాబీ ఒకే ఒక్క ఛాన్స్తో వచ్చిన సక్సెస్తో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా ఫుల్ బిజీ అయిపోయాడు. అంతేకాదు ఒక డైరెక్టర్ పేరు ప్రతి ఒక్కరి దగ్గర చెప్పి థ్యాంక్స్ అనేస్తున్నాడు. ఇంతకీ బాబీ థ్యాంక్స్ చెప్తున్న ఆ డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. బాబీ డియోల్ ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో. బాబీకి ఎంత డిమాండ్ ఉందంటే అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. బర్సాత్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ సోల్జర్, రేస్ 3, ఓం శాంతి ఓం, క్రాంతి, దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్ఫుల్ 4 మూవీస్లో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేశాడు. కెరీర్లో వరుస ఫెయిల్యూర్స్ రావడంతో తర్వాత సరైన ఛాన్సులు రాలేదు. దీంతో బాబీ డియోల్ డిప్రెషన్ కు గురయ్యాడు. భార్య ఆదాయం మీదనే డిపెండ్ కావాల్సి వచ్చింది. రీ ఎంట్రీ ఛాన్సుల కోసం ఎందరేనో కలిశారు. కానీ ఎవ్వరు బాబీ డియోల్ కు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఒక్క మూవీతో బాబీ లైఫ్ టర్న్ అయిపోయింది. ప్రజెంట్ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ విలన్ బాబీ డియోలే. 15 ఇయర్స్ ఛాన్సులు లేని బాబీ డియోల్ ప్రజెంట్ పాన్ ఇండియా వైడ్ గా ఛాన్సులు వస్తున్నాయి. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగానే అని బాబీ డియోల్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అయ్యింది. యానిమల్ మూవీ తర్వాత డాకు మహారాజ్ బాబీ డియోల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బాబీ డియోల్ పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి రివీల్ చేశారు. యానిమల్ తర్వాత బాబీ డియోల్ చాలా బిజీ అయ్యారు. మూవీ ఛాన్సులు రావడంతో స్పీడ్ పెంచారు. దీనికి సందీప్ రెడ్డి వంగానే కారణమని బాబీ డియోల్ అన్నారని డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పారు. తెలుగోడు నా లైఫ్ ను టర్న్ చేశాడని కన్నీళ్లు పెట్టుకున్నాడంట. తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడని డైరెక్టర్ బాబీ కొల్లి అంటున్నారు. మొత్తానికి బాబీ డియోల్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వహించిన యానిమల్ సినిమా విలన్ గా నటించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు రాబట్టిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా విజయం సాధించడంతో అటు బాబీ డియోల్ కెరీర్ కూడా యానిమల్ కి ముందు, యానిమల్ కి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. అంతేకాదు ఆయన ఆస్తులు కూడా యానిమల్ కి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో జమల్కుడు పాటతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు బాబీ. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఇప్పుడు సక్సెస్ అవగా ఇటీవలే సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్తో హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా 2 పార్ట్లుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. మరోవైపు ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. కాకపోతే బాబీ డియోల్ ఆస్తులు నెట్టింట వైరల్ అయ్యాయి. యానిమల్ సినిమాకి ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేస్తూ అడపాదడపా ప్రేక్షకులను మెప్పించిన ఈయన యానిమల్ సినిమా సక్సెస్ అవడంతో గుర్తింపుతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్లు తీసుకుంటున్నారు. ఇక ఆయన ఇప్పటి వరకు సినిమా ద్వారా 66 కోట్ల రూపాయల వరకు కూడబెట్టినట్టు సమాచారం. బాబీ డియోల్ కి భార్య నుండి భారీగా ఆస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. 1996లో బాబీ తాన్యా అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్ అనే 2 కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో 6 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో నివసిస్తున్నారు. తాన్యా ఎవరో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర అహూజా కూతురే ఈమె. దేవేంద్ర తన కుమార్తెకు దాదాపు 300 కోట్ల ఆస్తినిచ్చినట్టు సమాచారం. ఇక 2010లో ఈయన మరణించారు.
తాన్యా కూడా ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తోంది. అంతేకాదు సొంతంగా ఫర్నిచర్ స్టోర్ కూడా కలిగి ఉంది. ఇక బాబీ డియోల్ ఆస్తి 66 కోట్లు కాగా ఆయన భార్య తాన్యా ఆస్తి దాదాపు 300 కోట్ల పైమాటే అని సమాచారం. ఏదేమైనా భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి కారణంగా మరింత కోటీశ్వరుడిగా మారిపోయారు. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకి 6 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.